వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శౌర్య అండ్ ఆద్య ఇద్దరు కలిసి ఒక ప్లేస్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా ఇంకా శౌర్య ఆద్యని కన్విన్స్ చేస్తూ, ఆద్య నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు ఆద్య, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని రామలక్ష్మిని అడుగు ఆద్య ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. పాపం అనమాట. అలా ఇంకా శౌర్య, లేదు మీ గురించి నాకు రామ అంతా చెప్పింది, మీరు తను కలిసి ఒకే బెడ్ పై ఉన్నారంట, మిమ్మల్ని అలా చూసి పాపం రామలక్ష్మి తట్టుకోలేకపోయింది అని అంటుంది. ఆద్య, చూడాద్య అదంతా అబద్ధం ఆద్య, అది నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. నీకు తెలుసు కదా ఆ అస్మిత ఒక్కసారి పగపట్టిందంటే వాళ్ళపై ఎలా దండయాత్ర చేస్తుందో, అలా నన్ను ఇరికించింది. ఇప్పుడు నేను వెళ్ళి అడుగుతుంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఆద్య నువ్వు నన్ను నమ్మితే ఆద్య నువ్వు రామలక్ష్మి నువ్వు కన్విన్స్ చేయగలవు. ఈ ఒక్కసారి నాపై నమ్మకం ఉంచు అని అంటుంది రామలక్ష్మి గురించి శౌర్య. సార్, ఇందులో నా ప్రమేయం ఏమీ ఉండదు. ఎందుకంటే నేను ఎంత చెప్పినా రామలక్ష్మి వినాల్సిన మాటే వింటుంది. ఒకవేళ మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే వాటిని చూపించండి సార్, అప్పుడు రామలక్ష్మి నమ్ముతుంది. లేకపోతే నేను కూడా ఏమీ చేయలేను. కానీ ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా ఈ పెళ్ళిని రామ ఆపుతాను అని చెప్తుంది. రామ ఈ పెళ్ళి ఆపకుండా చూసుకునే బాధ్యత మీపైనే ఉంటుంది సార్, మీపైనే ఉంటుంది. ఈ విషయంలో ఒకవేళ నా హెల్ప్ మీకు ఎప్పుడు కావాలి అనిపించినా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆద్య పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకలా అస్మిత రామలక్ష్మికి కాల్ చేస్తుంది. హలో రామలక్ష్మి, రేపు మీ ఇద్దరికి మంగళస్నానాలంట కదా, అయినా నువ్వు పెళ్ళి ఆపుతావని నాకు తెలుసు రామలక్ష్మి. ఎందుకంటే నా కడుపులో పెరిగే బిడ్డకి కారణం శౌర్య సరే కదా, కాబట్టి నువ్వు ఖచ్చితంగా పెళ్ళిని ఆపుతావు అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది అస్మిత. ఇది వినడానికైనా నేను బ్రతికున్నాను, దీనికోసమైనా నేను బ్రతికున్నాను. శౌర్య సార్ ఇంతలా ఎలా నాటకం వేస్తారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. జానకి రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. రామా అని అంటారు. అమ్మా ఈ పెళ్లి జరగకూడదమ్మా, ఎలా అయినా నువ్వే నాన్నకి చెప్పి పెళ్లి ఆపేసేమ్మా అని అంటుంది. రామా నీకు పిచ్చా? ఆల్రెడీ నీకు ఒక్కసారి పెళ్లి ఆగింది, ఇప్పుడు నీకు నచ్చిన వాడితో నీ పెళ్లి జరుగుతుంది. ఇలాంటి సమయంలో పెళ్లి వద్దు అంటే అందరూ ఏమనుకుంటారో తెలుసా రామా? మీ నాన్న పరువు పోతుందని నీకు తెలీదా రామా అని అంటుంది జానకి. కానీ మనసుకి నచ్చిన వాడిని ఎలా పెళ్లి చేసుకోమంటావమ్మా? నేను కొన్ని విషయాలు నీతో చెప్పుకోలేకపోతున్నాను, ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదమ్మా అని అంటుంది రామలక్ష్మి. కానీ రామా నా చేతిలో ఏమీ లేదమ్మా, మీ నాన్నగారికి చెప్పే ధైర్యం నాకు లేదు. నీపై నమ్మకాన్ని కోల్పోతావో లేకపోతే నువ్వే మీ నాన్నకి చెప్పుకుంటావో నీ ఇష్టం, కానీ నన్ను మాత్రం చెప్పమని అడగద్దు రామా అని అలా ఇంకా వెళ్ళిపోతుంది అక్కడి నుండి జానకి. ఇంకా అలా ఇద్దరికి నలుగు స్నానాలైతే చేయిస్తూ ఉంటారనమాట శౌర్యకి అండ్ రామలక్ష్మికి. రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. జానకి వైపు రామలక్ష్మి చూస్తూ చాలా చాలా బాధగా ఉంటుంది. ఇంకా అలా అందరూ పసుపు స్నానాలు చేయిస్తూ ఇటువైపు శౌర్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నలుగు స్నానాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత రామలక్ష్మికి కాల్ చేస్తాడు శౌర్య. ఎంతకీ రామలక్ష్మి కాల్ లిఫ్ట్ చేయదు. ఇంకా అలా రామలక్ష్మి అయితే బాధపడుతూ ఏడుస్తూ ఇంకా పెళ్లిని ఎలా అయినా ఆపేయాలనే దృష్టితోనే ఉంటుంది రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా శ్రీను అలా ఇంకా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్రభాస్ కావాలనే శ్రీను దగ్గరికి వస్తాడు. రేయ్ అసలే వాడు బాధలో ఉన్నాడు, ఇప్పుడు నీకు అవసరమా అని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటారు. ఒరేయ్ ఇలాంటి సమయాల్లోనేరా పుండుపై కారం చల్లాలి, నేను ఉన్నది అందుకే కదా. ఏంటి శ్రీను, నిన్ను ఇంటి నుండి గెంటేశారంట కదా అని అంటాడు ప్రభాస్. ఒక్కసారిగా శ్రీను పాపం కోపంగా ప్రభాస్ వైపు చూస్తూ ఉంటాడు. ఓ ఇక్కడ నీ చూపులకి ఎవ్వరూ భయపడరు, అయినా ఆ ఆద్య అంట కదా నువ్వు ఇంట్లో ఉంటే ఏదో ప్రమాదం చేస్తావని చెప్పింది. మీ నాన్న
ఏదో పిచ్చి పిచ్చిగా వాగి నిందలు నీపై వేసేశాడని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అయినా ఇప్పుడు నువ్వేం చేయగలవు? పాపం దేవదాసులా మందు తాగుతూ కూర్చుంటావా ఏంటి? ఆద్య కోసం ఎదురు చూస్తూ అలా ఆద్య కోసమే బ్రతికేస్తావేమో. ఈలోపు కేసు తేలుతుంది. చంపింది నువ్వని నీ తప్పు లేకపోయినా నువ్వు శిక్షించుకోవాల్సి వస్తుంది. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ నువ్వు జైల్లో కూర్చుంటావు. అక్కడ ఆద్య నచ్చని పెళ్లి చేసుకొని ఆ దుర్మార్గుడైన ఆదిత్యని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు నువ్వు ఏడుస్తావు, ఆద్య ఏడుస్తుంది. నేను హ్యాపీగా ఉంటాను అని అంటాడు ప్రభాస్. సైలెంట్గా పాపం ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడనమాట పాపం శ్రీను. సరే, నీకు పని పట్టలేదు, మాకు చాలా పనులున్నాయి, వెళ్ళొస్తా అని వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా శ్రీనుకి ఇంకా ప్రభాస్ మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. గుర్తు చేసుకొని ఏమన్నాడు? చేయని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఆదిత్య దుర్మార్గుడు అని చెప్తున్నాడు. అంటే నేను తప్పు చేయలేదని వీడికి ఎలా తెలుసు? అంటే వీడికి నిజం తెలుసా అని ఇంకా ప్రభాస్ దగ్గరికి వెళ్తాడనమాట. అలా శ్రీను, రేయ్ ప్రభాస్ ఆగు అని అంటాడు. ఒరేయ్, నీ నోటి దురదకి ఏదో కొంప ముంచినట్టున్నావు అని పక్కన ఫ్రెండ్ అంటాడు. ఏంటి అని అడుగుతాడు ప్రభాస్. నువ్వు నన్నేమన్నావు? చేయని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తానా? అసలు నేను మా కిషోర్ మావయ్యని నదిలోకి తోయలేదని నీకెలా తెలుసురా అని అడుగుతాడు శ్రీను. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రభాస్. ఆదిత్య దుర్మార్గుడు అంటున్నావు, వాడు దుర్మార్గుడని నీకెలా తెలుసు అని అడుగుతాడనమాట శ్రీను. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అలా ఇంకా ప్రభాస్, ఒరే దొరికిపోయావురా అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. నువ్వాగు, ఎలా ఏంటి? నిన్ను నేను చిన్నప్పటి చూస్తున్నాను కదా, అందుకే నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరిని చంపేవాడివి కాదని నాకు తెలుసులే అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటాడు. కానీ అస్సలు ఊరుకోడనమాట ప్రభాస్. లేదు ఏదో వీడు నా దగ్గర దాచిపెడుతున్నాడు అని ఇంకా అలా గట్టిగా ప్రభాస్ కాలర్ పట్టుకుంటాడనమాట. శ్రీను, రేయ్ నిజం చెప్తావా లేకపోతే చస్తావా అని చెప్పి పక్కనే ఉన్న పెద్ద కర్ర, మంటల్లో అవుతున్న కర్రను తీసుకొని ఇంకా అలా ఆ పైన మొహం పైన పెడుతూ ఉంటాడనమాట. ఒక్కసారిగా ప్రభాస్ షాక్ అయిపోతాడు. ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇప్పటి వరకు నేను హత్య చేయలేదు, కానీ ఇదే హత్య అయ్యేలా చేయొద్దు. చెప్పరా, నిజం చెప్పు, అసలు ఏం జరుగుతుందో నిజం చెప్పరా అని గట్టిగా అడుగుతాడనమాట ప్రభాస్ని శ్రీను. అది 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 అని అంటూ ఉంటాడు. ఏంట్రా అది నిజం చెప్తావా చస్తావా అని గట్టిగా అడుగుతాడు శ్రీను. ఇంకా ప్రభాస్, చెప్తాను నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వు ఆయన్ని చంపకుండా వెళ్ళిపోయాక ఆ ఆదిత్య కిషోర్ వచ్చి వాళ్ళని చాలా మాట్లాడారు. తర్వాత మీ మావయ్య కిషోర్ని వాడు నదిలోకి తోసి చంపేశాడు అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శ్రీను. ఏంట్రా, ఆదిత్యకి ఆ కిషోర్ మావయ్య అంటే చాలా ఇష్టం, అలాంటిది వాడెందుకురా చెప్తాడు అని అంటారు. లేదు నేను చెప్పేది నిజం, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని ఆ ప్రూఫ్ని చూపిస్తాడనమాట. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోయి అసలు నిజాన్ని తెలుసుకుంటాడు శ్రీను. ఇది ఇలా ఉండగా శౌర్య బాగా ఆలోచిస్తాడు. ఆలోచించి ఇలా కాదు, నేను అనుకున్నది చెయ్యాలంటే ఇదే కరెక్ట్ అని అస్మితని పిలుస్తాడనమాట. ఇంకా అస్మితని పిలిచి అలా అస్మితతో దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. ఏం సార్, ఏంటి నన్ను కలవాలంటున్నారు? కొంపతీసి నన్ను చంపేయడానికి ఏమైనా ప్లాన్ చేశారా అని అడుగుతుంది ఆ అస్మిత. నేను నిన్నెందుకు చంపుతాను? చంపాలనుకుంటే అప్పుడే చంపేసేవాడిని, ఇప్పుడెందుకు చంపుతాను అని అంటారు. నిజమే సార్, నిజమే, మీరు మంచివారు, మీరు నన్నెందుకు చంపుతారు? చంపరు అని ఇంకలా శౌర్య చెప్పిన ప్లేస్కి బయలుదేరుతుంది అస్మిత. ఇంకా శౌర్య ఖచ్చితంగా అది రావాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు అస్మిత కోసం.
అప్పుడే ఇంకా ఒక ఫ్రెండ్కి చెప్పి పెడతాడనమాట శౌర్య, రేయ్ తను రాగానే అటాక్ చేయాలి ఓకేనా అని అంటాడు. ఓకే ఓకే అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దాక్కుంటాడు. ఏం సార్ ఎందుకు నన్ను పిలిచారు అని అడుగుతుంది. చూడు నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పలేకపోతున్నాను. ఖచ్చితంగా రామలక్ష్మికి నాకు పెళ్లి జరుగుతుంది. అప్పుడే ఇంకా శౌర్య దూరం నుండి సైగ చేయడంతో అలా ఇంకా శౌర్య అయితే అక్కడికి వస్తాడనమాట. దొంగలాగా వస్తాడు అతని ఫ్రెండ్. ఇంకా శౌర్య వాళ్ళ ఫ్రెండ్ దొంగలా వచ్చి హేయ్ డబ్బులివ్వు అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు కత్తితో. అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సార్ సార్ అని అంటుంది. నువ్వు భయపడదు, ఏయ్ ఎవడ్రా నువ్వు అని వాడిని కొట్టడానికి వెళ్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా అస్మిత అలా ఇంకా శౌర్యకి అడ్డుపడేసరికి అస్మిత చెయ్యి కట్టయ్యేలా చేస్తాడు ఆ దొంగ. ఇంకా వెంటనే కట్టయ్యేలా కట్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రక్తం వస్తూ ఉంటుంది అస్మిత చెయ్యికి. వెంటనే శౌర్య అయ్యో అని చెప్పి కర్చీఫ్తో ఆ రక్తాన్ని అలా ఇంకా బ్లాక్ చేస్తాడు. ఒక్కసారిగా అలా ఇంకా శౌర్య వైపు చూస్తూ ఉంటుంది అస్మిత. ఇదే సార్, ఇదే నాకు మీలో నచ్చింది. మీ కేరింగ్, మీ సిన్సియారిటీ, మీరంటే నాకు చాలా ఇష్టం సార్. లవ్ యూ సార్ అని అంటుంది శౌర్యతో అస్మిత. వెంటనే ఆ కట్టు విప్పేస్తాడనమాట శౌర్య. ఇది కేరింగ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. అయినా నీకిప్పుడు రక్తం ఆగిపోయింది, వెళ్ళిపో అని ఇంకా తీసుకొని అక్కడి వెళ్ళిపోతాడనమాట శౌర్య. ఇంకా అలా ఆ బ్లడ్ శాంపిల్స్ని తీసుకువెళ్తాడు శౌర్య. ఒరే ఈ బ్లడ్ శాంపిల్స్ని తీసుకువెళ్ళి డాక్టర్తో చెక్ చేయించి తను నిజంగా ప్రెగ్నెంట్ కాదనే రిపోర్ట్స్ని తీసుకురా అని చెప్పి ఇంకా అలా అస్మిత ప్రెగ్నెంట్ కాదు అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శౌర్య. ఇది ఇలా ఉండగా శ్రీను ప్రభాస్ దగ్గర ఉన్న వీడియోని తీసుకొని అలా ఇంకా రఘురామ్ దగ్గరికి వస్తారు. మావయ్య, ఆద్య, అందరూ రండి అని ఇంటి బయటకు పిలుస్తూ ఉంటాడు. ఏంటి శ్రీను అని అడుగుతారు. మావయ్య నేను తప్పు చేయలేదు, నేను కిషోర్ మావయ్యని చంపలేదంటే మీరు ఒప్పుకోలేదు కదా, ఇప్పుడు చూడండి మావయ్య అని ఇంకా అలా వీడియోని అందరికీ చూపిస్తాడనమాట శ్రీను. ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది. అలా ఇంకా ఆద్య ఇంకా అలా వీడియో వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా నేను ఎలాంటి తప్పు చేయలేదని అని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఆద్య వైపు చూస్తూ ఉంటాడు శ్రీను. ఇంత ఘోరానికే ఆదిత్య వాళ్ళు పాల్పడతారా? అమెరికా పారిపోయారు, లేకపోతే నా చేత్తో చంపేసేవాణ్ణి అని అంటాడు శివరాం. ఏదైతే ఏంటి, ఇప్పుడు శ్రీను తప్పు చేయలేదని నిరూపించబడింది. ఆ ఆదిత్య వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కిషోర్ని వెతికించే బాధ్యత కూడా నాది. అమ్మా ఆద్య, ఇప్పటికైనా శ్రీను ఎంత మంచివాడో అర్థం చేసుకున్నావా అని అంటారు రఘురాం. ఇంకా అలా పాపం ఆద్య శ్రీను దగ్గరికి వచ్చి శ్రీను చేతులు పట్టుకొని, శ్రీను నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు శ్రీను అని శ్రీను చేతులు పట్టుకుంటుంది ఆద్య. నువ్వు నా ప్రాణం ఆద్య, అలాంటిది నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడైనా చూస్తానా? ఇదంతా నింద మాత్రమే. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, ఇప్పుడు మన అపార్థాలు తొలగిపోయాయి. నాకు కావాల్సింది ఇదే ఆద్య అని పాపం శ్రీనుని హక్ చేసుకుంటుందన్నమాట ఆద్య. అలా ఇంకా ఆద్య అండ్ శ్రీను ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.